శ్రీ మహాగణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాంకుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मयसिद्धिहेतोः. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీంమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. శ్రీ పరదేవతా స్వరూపులారా, ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యాప్రదాతలైనటువంటి శ్రీ గురుదేవులకు, విద్యాభ్యాస సమయాన అన్న ప్రసాదాన్ని తమ అమృత హస్తాలతో పెట్టినటువంటి మాతృమూర్తులకు నమ్రతతో నమస్కారాలు తెలుపుకుంటున్నాను. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఈ ఎపిసోడ్లో శ్రీదేవి భాగవతం మహాత్మ్యంలో శ్రీ పరదేవత సుద్యుమ్న మహారాజును అనుగ్రహించుటను గురించి సూత మహర్షి మునులకు చెప్పినది మనం తెలుసుకుందాం. ఒకప్పుడు అగస్త్య మహర్షి దంపతులు తీర్థయాత్రలు చేస్తూ కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని దర్శించడం జరిగింది. ఆ సందర్భంలో కుమారస్వామి శ్రీ లోపాముద్రాగస్త్య దంపతులకు అనేక కథలు, గాథలు, తీర్థ దాన వ్రత మాహాత్మ్యాలు తెలపడం జరిగింది. ఆ సందర్భంలోనే కుమారస్వామి ఈ అగస్త్య దంపతులకు సుద్యుమ్నుని వృత్తాంతమును వినిపించడం జరిగింది. వివస్వతుని కుమారుడు శ్రాద్ధదేవుడు, ఆయన భార్య శ్రద్ధాదేవి. వీరికి భాగ్య భోగాలకు కొదవలేదు, కానీ సంతానము మాత్రం లేదు. అందువల్ల ఆ రాజదంపతులను సంతానము లేదే అనేటువంటి బాధ ఎక్కువగా బాధిస్తూ ఉంది. అటువంటి సమయంలో ఈ శ్రాద్ధదేవుడు తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని ప్రార్థించి ఆయన యొక్క అనుమతితోటి పుత్రుడు కావాలి అనేటువంటి కోరికతోటి పుత్రేష్టిని చేస్తాడు. పుత్రేష్టి అంటే యజ్ఞాలలో అదొకటి. రాణిగారికి మాత్రం అమ్మాయి అంటేనే మక్కువ ఎక్కువ. అందువల్ల ఆ యజ్ఞం జరిగేటువంటి సమయంలో ఆ శ్రద్ధాదేవి హోత దగ్గరకు వెళ్ళి, ఓ బ్రాహ్మణోత్తమా, నాకు అమ్మాయి
పుట్టినట్లుగా సంకల్పించి మీరు ఈ హోమాన్ని కొనసాగిస్తూ ఉండవలసింది అని చెప్పి ప్రార్థించింది. ఆమె ప్రార్థనను ఆలకించి హోత ఈ మహారాణికి కన్య జన్మించుగాక అని సంకల్పించి హవనం చేస్తూ ఉన్నాడు. హవనం అంటే హోమం, హోత అంటే యజ్ఞ సమయంలో హోమగుండములోని అగ్ని జ్వాలలో ఆయా దేవతలకు ఇష్టమైనటువంటి హవిస్సులను మంత్రపూర్వకంగా వేసేవాడు అన్నమాట. హవిస్సు అంటే యజ్ఞ సమయాలలో ఆయా దేవతలను ఉద్దేశించి వేసేటువంటి పవిత్రమైన నెయ్యి, చెరకు ముక్కలు, క్షీరాన్నము, పండ్లు మొదలైన పదార్థాలు. హోత సంకల్ప బలం వల్ల శ్రద్ధాదేవి గర్భవతి అయ్యింది. ఆమె ఒక శుభ ముహూర్తాన ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. రాజదంపతులు ఆ ఆడుబిడ్డకు ఎలా అని పేరు పెట్టారు. రాజుగారికి సంతానము కలిగినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ నేను పుత్రుడు కావాలి అని చెప్పి సంకల్పించి పుత్రేష్టి చేస్తే ఆడుబిడ్డ పుట్టడానికి కారణం ఏమిటి అనేటువంటి సందేహం ఉంది. మగపిల్లవాడు కలగలేదే అనేటువంటి విచారము కూడా ఆయన హృదయంలో ఉంది. అందువల్ల ఆ శ్రాద్ధదేవుడు తమ కుల పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి, ఓ మునీంద్ర, మనము నాకు పుత్ర సంతానము కావాలని కదా పుత్రేష్టిని చేసింది, మరి ఇట్లా ఆడబిడ్డ కలిగిందేమిటయ్యా అని చెప్పి అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మనోనేత్రముతోటి ఆ పుత్రేష్టి కార్యక్రమము సందర్భంలో జరిగినటువంటి మార్పును గ్రహించి రాజుకు తెలుపుతాడు. తర్వాత రాజు యొక్క ప్రార్థనపై విష్ణుమూర్తిని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహంతో వశిష్ఠుడు ఈ ఇలా అనేటువంటి ఆడపిల్ల మగపిల్లవాడుగా మారినట్లుగా చేస్తాడు. అప్పుడు రాజదంపతులు కూడా ఎంతో సంతోషంతో ఆ మగ బిడ్డడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. గురునా కృత సంస్కారః సుద్యుమ్నోథ మనోః సుతః నిధిర్బభూవ విద్యానాం సరితామివ సాగరః. ఈ శ్రాద్ధదేవుని పుత్రుడైనటువంటి సుద్యుమ్నుడు ఎంతో విద్యావంతుడైనాడు. ఆయనలో ఉన్న విద్యను ఇంకా అన్ని చెప్పడానికి కొలమానమేమీ లేదు. సముద్రంలో అనంతమైన జలరాశి ఉన్నట్లుగా ఆ సుద్యుమ్నుడిలో కూడాను అనంతమైన విద్యలు వచ్చి చేరాయి. అందువల్ల ప్రజలందరూ కూడాను సుద్యుమ్నుడిని విద్యాసాగరుడు అని చెప్పి వేనోళ్ళ పొగుడుతూ ఉండేవారు. ఇట్లా ఉంటుండగా ఒక రోజున ఈ సుద్యుమ్నుడు ఒక గుర్రాన్ని ఎక్కి సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వన్యమృగాలను వేటాడుతూ సుద్యుమ్నుడు అడవిలోని ఒక ప్రదేశంలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే ఈ సుద్యుమ్నుడు తన పరివారంతో సహా
స్త్రీగా మారిపోతాడు. తాను స్త్రీగా మారిపోయినందుకు ఈ సుద్యుమ్నుడు చాలా బాధపడతాడు, దుఃఖపడతాడు, ఆశ్చర్యపడతాడు. ఏమిటి ఇట్లా జరిగింది అని. తన రూపంతో తిరిగి రాజ్యానికి వెళ్ళడానికి అతనికి మనసొప్పలేదు, సిగ్గుపడ్డాడు. అందువల్ల ఆ సుందరి రూపంతోనే ఆ ప్రాంతంలోనే అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఇట్లు ఉంటుండగా అయితే ఆ స్థలానికి ఒక విశేషం ఉంది. అంటే ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన వారు ఏ పురుషుడైనను స్త్రీగా మారటానికి కారణం ఉంది. అది ఏంటంటే ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ ప్రదేశంలో ఏకాంతంగా విహారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది మునులు పరమేశ్వరుని దర్శించడం కోసం అని చెప్పి రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి మునులు వెంటనే తాము రాకూడని సమయంలో వచ్చామే అని చెప్పి బాధపడి వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతారు. కానీ పార్వతీదేవి మాత్రము చాలా సిగ్గుపడిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆమెను అనునయించడానికి ప్రియాయాః ప్రియమన్విచ్చన్ శివోరణ్యం శశాపః అద్యారభ్య విషేద్యోత్ర పుమాన్ యోషితద్భవేదితి. నేటి నుండి పురుషుడెవరైనను ఈ వనంలోకి ప్రవేశిస్తే వారి రూపం స్త్రీగా మారిపోతుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క ప్రీతి కొరకు ఆ ప్రదేశానికి శాపం పెట్టడం జరిగింది. అందువల్ల ఆ ప్రాంతానికి వెళ్ళిన సుద్యుమ్నుడు తన పరివారంలోని పురుషులతో సహా స్త్రీగా మారిపోయాడు. సుందరిగా మారిపోయిన సుద్యుమ్నుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ సుందరి అడవిలో సంచరిస్తూ ఒకనాడు చంద్రుని కుమారుడైన బుధుని ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. సుందరీ బుధులు తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు, పెండి తీసుకున్నారు. అథ కాలేన కియత పురూరవ సమాత్మజం తస్యాం జనయామాస మిత్రావరుణ సంభవ. కొంతకాలం తరువాత ఆ సుందరి పురూరమునకు జన్మనిచ్చింది. ఈ విధంగా సుందరీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడు చాలా కాలం ఆ వనంలోనే బుధునితో పాటు ఆశ్రమంలోనే ఉండిపోయాడు. ఒకరోజు సుందరీ రూపంలో ఉన్న సుద్యుమ్నునకు పూర్వ వృత్తాంతం గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె దుఃఖాన్ని పొందింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బయలుదేరి తమ గురువు అయినటువంటి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ఆయనను ఆశ్రయించింది. అంతేకాకుండా తను మరలా పురుషునిగా మార్చవలసింది అని చెప్పి ఆ మహర్షిని వేడుకుంది. అప్పుడు వశిష్ఠుడు ఆమె కొరకు ఎంతో భక్తి ప్రపత్తులతోటి కైలాసగిరిలో ఉన్నటువంటి శంకరుడిని ఆరాధించాడు. ఏమని? నమో నమః శివాయాస్తు శంకరాయ కపర్దినే గిరిజార్థాంగ దేహాయ నమస్తే చంద్రమౌళయే శివాయ శివరూపాయ ప్రపన్న భయహారిణే నమో వృషభవాహాయ శరణ్యాయ పరాత్మనే. ఓ శంకరా, నీవు కళ్యాణమయ రూపుడవు. అంతేకాకుండా శరణు వేడి ఎవరైతే నీ దగ్గరకు వస్తారో వారి భయాన్ని తొలగిస్తూ ఉంటావు.
ఇట్లా చేయటం, ఇట్లా ఉండటం నీ సహజ లక్షణం. అంతేకాకుండా మీరు వృషభ వాహనులు. శరణము ఇవ్వటంలో ఎంతో నేర్పు కూడా కలిగినటువంటి వారు మీరు. అటువంటి పరమ ప్రభువులకు శివునకు నేను నమస్కరిస్తున్నాను అని వశిష్ఠుడు శంకరుడిని అనేక విధాలుగా స్తుతి చేశాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఆరాధనకు మిక్కిలి ప్రీతి చెంది శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వశిష్ఠుడిని నీకేం కావాలో వరం కోరుకో అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా వృత్తాంతం చెప్పి ఆమె మరల పురుషుడిగా మారాలని ప్రార్థించాడు. అప్పుడు అథ ప్రసన్నో భగవానువాచ మునిసత్తమం మాసం పుమాన్ సభవిత మాసం నారీ భవిష్యతి. ఓ వశిష్ఠ మహర్షి, ఇలా అనేటువంటి ఈ అమ్మాయి ఒక నెల స్త్రీగా ఉంటుంది, ఒక నెల పురుషుడిగా ఉంటుంది అని చెప్పి వరం ఇస్తాడు. కానీ వశిష్ఠ మహర్షికి మాత్రము ఆయన మనసులో ఉన్నటువంటి బాధ పోలేదు. ఎందుకంటే ఇలా శాశ్వతంగా పురుషుడిగా ఉండాలి అని చెప్పి ఆయన కోరిక. పైపెచ్చు ఆ శుద్ధ్యుని కోరిక కూడా అదే. అందువల్ల వశిష్ఠ మహర్షి వెంటనే ఏం చేశాడంటే పరమేశ్వరుడి పక్కనే ఉన్నటువంటి శ్రీ పరాశక్తిని ఇట్లా ప్రార్థిస్తున్నాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వసురారాధ్యే జయానంత గుణాలయే నమో నమస్తే దేవేసి శరణాగతవత్సలే జయ దుర్గే దుఃఖహంత్రి దుష్టదైత్య నిషూదిని. శరణాగతులను అనుగ్రహించు పరమేశ్వరి, మీకు పదే పదే నమస్కారములు. దుఃఖాలను తొలగించేటువంటి దానివి నువ్వు. దుష్టులకు దైత్యులను సంహరించే ఓ భగవతి దుర్గాదేవి, మీకు జయము కలుగుగాక అని వశిష్ఠుడు దుర్గాదేవిని అనేక విధాలుగా స్తుతి చేశాడు. అప్పుడు తదోవాచ మహాదేవి ప్రణతార్తి హరిమునిం సుద్యుమ్న భవనం గత్వా కురు భక్త్యా మదర్చనం సుద్యుమ్నం శ్రావయ ప్రీత్యా పురాణం మత్ప్రియం కరం. దేవీ భాగవతం నామ నవాహోభిర్ద్విజోత్తమా. దుర్గాదేవి ప్రత్యక్షమై, ఓ ముని, నీవు సుద్యుమ్నుడి ఇంటికి వెళ్ళి భక్తి భావంతో ఆరాధించవలసింది. ఓ ద్విజవర, నీవు సంతోషంతో 9 రోజులు సుద్యుమ్నునకు శ్రీదేవి భాగవతాన్ని వినిపించు. ఆ పురాణం అంటే నాకు చాలా ఇష్టం. అది విన్న వెంటనే ఆ క్షణములోనే సుద్యుమ్నుడు శాశ్వతంగా పురుషుడవుతాడు అని వశిష్ఠునికి తెలిపింది. ఆ తర్వాత వెంటనే పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడాను అంతర్ధానమయ్యారు. అమ్మవారు ఆదేశించిన ప్రకారం సుద్యుమ్నుడికి వశిష్ఠుడు శ్రీదేవి భాగవతాన్ని శాస్త్రోక్తంగా వినిపించాడు. శ్రుత్వా భక్త్యాపి సుద్యుమ్నః శ్రీమద్భాగవతామృతం ప్రణమ్యాభ్యర్చ్య చ గురుం లేభే పుంస్త్వం నిరంతరం. సుద్యుమ్నుడు కూడా ఆ అమృతమయమైనటువంటి కథను శ్రద్ధగా భక్తి ప్రపత్తులతోటి ఏకాగ్ర చిత్తంతో విన్నాడు. కథాశ్రవణం తర్వాత శ్రీ గురువైన వశిష్ఠ మహర్షికి నమస్కరించి పూజించాడు. శ్రీ పరదేవత శ్రీ గురుదేవుల పరిపూర్ణ అనుగ్రహంతో
శాశ్వతంగా పురుషత్వం పొందాడు. మనోవ్యధకు దూరమైనాడు. చాలా కాలం ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించి చివరకు తన కుమారులకు రాజ్యభారం అప్పగించి వానప్రస్థాశ్రమ జీవనం గడపడానికి మునివాటికలకు వెళ్ళాడు. ప్రశాంత ఆశ్రమ జీవితం గడిపి చివరకు శ్రీ పరదేవత నివాస స్థానమైనటువంటి శ్రీ మణిద్వీపం చేరుకున్నాడు. అక్కడ శాశ్వతమైన ఆనందాన్ని పొందాడు. శ్రీ పరదేవత స్వరూపులారా, ఈ పురూరవుని చరిత్ర విష్ణు పురాణంలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. మనం ప్రవచనాలలో యజ్ఞం, యాగం అనే మాటలను వింటూ ఉంటాం. యజ్ఞ యాగాదుల ద్వారా ఆధ్యాత్మిక చింతన, వేదమంత్ర ఉచ్చారణ, యజ్ఞ ఫలాల ద్వారా మనుషులలో మార్పుకు, వసుధైక కుటుంబం అనే భావనకు బాటలు పడతాయి. భార్యాభర్తలు ఒకే మాటతో, ఒకే బాటలో జీవనయానం చెయ్యాలి. అప్పుడు వారి సంసారం ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సజావుగా సాగుతూ ఆనందమయమవుతుంది. అట్లా లేకపోతే వారి సంసారం అనేక ఆటుపోట్లకు గురి అవుతుంది, సమస్యలకు నిలయమవుతుంది. అప్పుడు వారితో పాటు వారి సంతానం కూడా తత్సంబంధ బాధలను అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల సత్కార్యాలను చేయు సమయములలోనైనను భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన, సమభావన ఉండడం చాలా అవసరం. ఈ సందేశాన్నే శ్రీ పరదేవత సుద్యుమ్నుని వృత్తాంతం ద్వారా, శ్రీ వ్యాస భగవానుని కంఠం ద్వారా మనకు అందిస్తున్నది. శ్రీ పరదేవత స్వరూపులారా, మరొక ఎపిసోడ్లో శ్రీ పరదేవత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన మరొకరిని గురించి తెలుసుకుందాం. శ్రీ పరదేవత స్వరూపులారా, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఎదుగుదలకు తోడ్పడండి. సర్వే జనాః సుజనాః భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.